నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక సభలో మళ్ళీ కూడా లడ్డు విషయం, శ్రీవారి లడ్డు విషయం మాట్లాడడం జరిగింది. అందులో కల్తీ జరిగింది ముమ్మాటికి అని మళ్ళీ కూడా మాట్లాడడం జరిగింది. సో దీని మీద మరిన్ని విషయాలు మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో సిబిఐ ఛార్జ్ షీట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఏమేమి జరిగింది ప్రాసెస్, దాని డేట్లతో సహా ఎక్కడెక్కడ ఎలా అవి ఆల్ట్ అయిపోయాయి, ఎన్ని మంత్స్ తర్వాత అవి రిటర్న్ వచ్చాయని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, అందులో పొందపరచడం జరిగింది. కోర్టు నుంచి ఇంకా తీర్పు అయితే రాలేదు, అంటే ఏంటి అనేది రాలేదు. అప్పటికి దీని గురించి మళ్ళీ చర్చలు, కల్తీ 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 కల్తీ, జంతు కొవ్వు లేదని ఎక్కడ ఇవ్వలేదు, జంతు కొవ్వు ఉందని వీళ్ళు ఇంకా దాని మీదనే స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు. సార్ దీన్ని ఎలా చూడాలంటారు? మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ప్రజలు ఏం మాట్లాడుకోవాలి అని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు, ఆ నరేటివ్ సెట్ చేస్తాడు. దాంట్లో దిట్ట జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా అంటే వీళ్ళకి కుట్రలు కుతంత్రాలు తెలియదు. రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పింది చేస్తాం, చేసిన దానికి ఓట్లేయండి. ఇదే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేము ప్రజలకు ఇది చేశాము, నచ్చితే ఓట్లేయండి. 2004లో గెలిచిన రాజశేఖర రెడ్డి గారు 2009లో ఏమని అడిగారు, గత 5 సంవత్సరాలు మా పరిపాలన చూశారు, నచ్చితే ఓట్లేయండి అన్నారు. జనాలు ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా 2019లో ఏమన్నారు, 19 నుంచి 24 పరిపాలన చూడండి, నచ్చితే ఓట్లేయండి అన్నారు. కానీ ఈవీఎంల వల్ల ఏదో మేనేజ్ చేసి అది చెడగొట్టినారు సెకండరీ. సో వీళ్ళకి కుట్రలు కుతంత్రాలు తెలియదు. వీళ్ళకి మేము చేసాము, మా కెపాసిటీ ఇది, మీరు సంతోషంగా ఉంటే నాకేంటి. అసలు నాకు భారతదేశ చరిత్రలో ఇటువంటి నా గత 5 సంవత్సరాల పరిపాలన నచ్చితే, నేను చేసిన పరిపాలన నచ్చితే నాకు దాని మీద ఓటేయండి అని అడిగిన నాయకుడు నాకైతే కనపడలేదు. మేము ఇంకా ఇది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అనేవాళ్ళే కానీ నేను ఇది చేశాను నాకు ఓటేయమని ఐ థింక్ ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా అడగలేదు. సో ఇప్పుడు నిన్న మీరు మాట్లాడిన దానికి వస్తే, లడ్డూలో కల్తీ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని ఆయనకు ఆపాదించడానికి చంద్రబాబు నాయుడు, అలాగే వీళ్ళకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధమైన ద్వేషం ఉంది. 7 కొండలు కాదు 2 కొండలే అని కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే ఎంత నిస్సిగ్గుగా, దాని మీద గత 10 సంవత్సరాల నుంచి జీవోలతో సహా ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు దాన్ని 2 కొండలకు కుదిరిస్తే కాదు 7 కొండలని జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ జీవో ఎవరు 2 కొండలని ఇచ్చారు, ఎవరు కాదు 7 కొండలని ఇచ్చారు అనేది జీవోలు చూస్తే తెలిసిపోతుంది కదా, ఎవరి ప్రభుత్వ హయాంలో ఇచ్చారని. ఇంతకుముందు అన్ని కూడా పేటీఎం బ్యాచ్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని, ఇప్పుడు అది కూడా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడి ప్రూవ్ చేయడానికి వాళ్ళకి అయితలేదు కదా, వాళ్ళు పెయిడ్ బ్యాచ్ కాదని. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయి, 2 అంశాలు. ఆ పెయిడ్ దానికి కూడా సమాధానం చెప్పొచ్చు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానము, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తే తండోపతండాలుగా వస్తే సరిపోదు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది లక్షల కోట్ల దోపిడీ అని గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి చెప్పండి. ఎజెండా వైసీపీ సెట్ చేయాలా, ప్రజలు ఏమి మాట్లాడుకోవాలో ఏం చర్చించుకోవాలో వైసీపీ సెట్ చేసే స్థాయికి, ఆ కమాండ్ వైసీపీకి వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు పై చేయి ఉంటుంది, పవన్ కళ్యాణ్ డ్రామాలు సాగుతూనే ఉంటాయి. వీళ్ళిద్దరు ఆట కట్టాలంటే ప్రజలు ఏమి చర్చించుకోవాలో ఎజెండా వైసీపీ సెట్ చేయాలా. నేను ఒక ఎజెండా ఇచ్చాను, 2020లో ఇచ్చాను, 2022లో ఇచ్చాను, 2023లో ఇచ్చాను, గత 1.5 ఏడాదిన్నరగా ఇస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పౌరుణ్ణి దోచి కొంతమందికి దోచిపెట్టే చట్టమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని ప్రతి గ్రామంలో నుండి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాయమని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఉత్సాహంతో వచ్చి హాజరై ఈలలు కేకలు వేస్తారు కదా, అదే ఉత్సాహం లెటర్ రాయడంలో కూడా చూపించండి. ఎజెండా వైసీపీ సెట్ చేయమంటున్నాను నేను. ప్రజలు ఏమి డిస్కస్ చేయాలో వైసీపీ ఎజెండా సెట్ చేయాలి. మీ గ్రామంలో పంచాయతీ కార్యాలయం దగ్గర కానీ, లేకపోతే ఒక ఆదివారం రోజు ప్రతి గ్రామంలో ఒక స్కూల్ ఉంటుంది, ఆదివారం ఖాళీగా ఉంటుంది, అక్కడ కూర్చొని గ్రామస్తులందరినీ పిలిచి, బాబు మనల్ని దోచుకొని కొంతమందికి పెట్టే చట్టం అంట, ఏదో దాని మీద ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాయాలంట, ఆ లేఖ ఇదిగో నమూనా అని చూపిస్తాడు, తెలుగులో ఇస్తా నేను కావాలంటే
ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో ఇస్తాను, చదవండి. అవునరా బాబు, మనల్ని దోచుకొని వాడు మెక్కేస్తున్నాడు, వాళ్ళందరూ మెక్కేస్తున్నారు, ప్రజలందరినీ దోచుకుంటున్నారని మీకు నమ్మకం కలిగితే 4 పేజీల మీద సంతకం పెట్టి చివరి పేజీలో మీ పేరు, గ్రామం పేరు, ఆధార్ కార్డు చివరి 4 అంకెలు, ఫోన్ నంబరు రాసి రిజిస్టర్ పోస్ట్ చేయండి. మీకు నమ్మకం కలిగితే ప్రతి గ్రామంలో పాఠశాల దగ్గర ఈ ఆదివారం నుండి ప్రతి ఆదివారం ఈ కార్యాచరణ చేపట్టండి. అప్పుడు ప్రతి గ్రామంలో చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఎట్లా దోచుకున్నారు అనే చర్చ జరుగుతుంది. ఎజెండా వైసీపీ ఇట్లా సెట్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తండోపతండాలుగా హాజరైతే సరిపోదు. మీరు ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? ల్యాండ్ పూలింగ్ చేసి రాజధాని కడుతున్నాడు. ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఏంటి? ప్రజలకి మేలు జరుగుతుందా? ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా? ప్రజలకు ఏం నష్టం జరుగుతుంది? అలాగే ల్యాండ్ పూలింగ్ వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు? ఎవరు బాగుపడుతున్నారు? ప్రజలకు రావాల్సిన సొమ్ము ఎవరు తింటున్నారు? ఇది ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ చర్చ చేయాలంటే వైసీపీ క్యాడర్ మొత్తము వాళ్ళ గ్రామంలో ఈ 4 పేజీల లేఖ ప్రింట్ తీసి సంతకాలు చేసుకుని గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయాలి. ఒక్కొక్క లెటర్ పంపడానికి 60 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రింట్ తీసుకోవడానికి 10 రూపాయలు, స్పీడ్ పోస్ట్ 55 రూపాయలు, 65 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక కవర్లో ఒకలే లెటర్ పెట్టాలా. ఈ కార్యాచరణ చేపట్టండి. మిలియన్ల లెటర్లు పంపించండి. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పౌరుణ్ణి ఎలా దోచి ప్రైవేటు వ్యక్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి దోచి పెడుతున్నాడు అనే చర్చ చేపట్టండి. నేను మన టీవీ ఛానల్స్లో మాట్లాడే విషయము తెలుగుదేశం ప్రజలు గనక చేపడితే తెలుగుదేశం భూస్థాపితం అయిపోతుందని ఎవరన్నారు తెలుసా? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అన్నారు. ఒకానొక యూట్యూబర్తో అన్నారు ఆయన. ఈ అంశం గనక ప్రజలు చేపడితే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారా దేవాంశ్ 7 తరాలు రాజకీయాల్లోకి రావడానికి వీల్లేదు, అంత ఘోరమైన అవినీతి చేశారు వాళ్ళు అని. ఆయన ఎవరు? అమరావతి రైతుల పక్షాన పోరాడిన ఒక ఉద్యమకారుడు. అతనే అంటున్నాడు ఇది పెద్ద స్కామ్ అని. అప్పుడు ఆయనకు తెలియదు. ఈ రోజున మనం చెప్పిన తర్వాత టీవీ డిబేట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అవును కదా ఇది స్కామ్ కదా అని ఆయనకు అర్థమైంది. ఆయనకు అర్థమై ఏమంటున్నాడు ఆయన ఇప్పుడు? ఇది గనక ప్రజలు చేపడితే నారా వారి ఫ్యామిలీ రాజకీయాల్లో భూస్థాపితం, రాజకీయాలకు ఎవరు వాళ్ళని అంగీకరించరు, అంత పెద్ద దోపిడీ ఇది. కాబట్టి వైసీపీ అజెండా సెట్ చేయాలా? చంద్రబాబు నాయుడు అజెండా సెట్ చేసి ఏం డిస్కస్ చేయాలో దానికి మీరు సంజాయిషి ఇచ్చుకోవడం కాదు. మీరు అజెండా సెట్ చేయండి. ప్రజలు ఏం డిస్కస్ చేయాలో వైసీపీ అజెండా సెట్ చేయాలా, దానికి చంద్రబాబు నాయుడు సంజాయిషి ఇచ్చుకోవాలా. అది కూడా ఎక్కడ? సుప్రీంకోర్టులో. మిలియన్లలో, అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, ఒక 5-6 మిలియన్ల మంది లెటర్ రాశారు అనుకోండి. చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్, పవన్ కళ్యాణ్ చాప్టర్ క్లోజ్, లోకేష్ చాప్టర్ క్లోజ్, దేవాంశ్ చాప్టర్ క్లోజ్, XYZ నారా ఎవరు వస్తారో వాళ్ళందరూ చాప్టర్ క్లోజ్. సో ఎవరికైనా సరే ఇప్పటికైనా సరే కనువిప్పి కలిగి మీరు ఎజెండా సెట్ చేద్దాం అనుకుంటే దయచేసి నాకు ఈమెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడి వచ్చేసి dicsochi@gmail.com. డిస్ప్లే కూడా చేస్తారు. ఆ లెటర్ పంపిస్తాను, తెలుగులో ఉంటుంది, చదువుకోండి. చదువుకొని నిజంగా మమ్మల్ని దోచుకుని వాళ్ళకి పెడుతున్నాడు కదా. ల్యాండ్ పూలింగ్ అంటే మేము ఏదో అనుకున్నాము. నిజానికి చెప్పాలంటే ల్యాండ్ పూలింగ్ నేను చెప్పిన సమాచారం కనుక వైసీపీ గత 2021-22లో చెప్పినట్టయితే వాళ్ళు న్యాయస్థానం అంటూ దేవస్థానం అని యాత్ర చేశారు. ఈ సమాచారం తెలిస్తే వాళ్ళని పూలతో స్వాగతించిన ప్రజలు చెప్పులేసి కొట్టేవాళ్ళు. మాకు రావాల్సిన డబ్బు మీరు దోచుకుంటారంటారు ఏంట్రా బాబు? మేము దోచుకుంటాము, ప్రజలందరినీ దోచుకుంటాము అని పాదయాత్ర చేస్తాడు ఎవడన్నా? న్యాయస్థానం దేవస్థానం పాదయాత్ర ఏంటి తెలుసా? ప్రజలందరికీ రావాల్సిన ఆదాయం దోచి మాకు పెట్టండి అనే దాని అసలు మీనింగ్ అది. అది చెప్పుకోవడంలో వైసీపీ చేతగాలేదు. చంద్రబాబు నాయుడు చేసే దోపిడీ ప్రజలకి కమ్యూనికేట్ చేయడంలో వైసీపీ ఫెయిల్ అయింది.